నా పేరు బడే కిషోరి, మాది ఖమ్మం. మా తల్లిదండ్రులు బడే సత్యనారాయణ గారు, బడే రాజామణి గారు. మేము అందరం 5 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. నాకు ఒక చెల్లెలు, 3 తమ్ముళ్ళు. నేనే అందరిలోకి పెద్దదాన్ని. 5 మా చెల్లెలు బిఎడ్ చేసి టీచర్ చేసి హెడ్ మిస్ట్రెస్గా అయిపోయి జిల్లా పరిషత్ స్కూల్లో చేసి రిటైర్ అయ్యింది. మా పెద్ద తమ్ముడేమో రామచంద్రరావు, ఎంటెక్ ఇంజనీర్ చేశారు. అమెరికాలోనే ఉన్నాడు ఇప్పుడు. రెండో తమ్ముడు నరేంద్రనాథ్, వాడు రాజమండ్రిలో ఇన్సూరెన్స్ సర్వేలో పనిచేశారు. మూడో తమ్ముడు వడే మురళీకృష్ణ, వాడు అదే పని సర్వేయర్ కానీ ఇన్సూరెన్స్ సర్వేయర్ కానీ పనిచేసేవారు. అక్కడ సత్యసాయి ఉమెన్స్ కాలేజీ వాళ్ళు లెక్చరర్ గారింట్లో భజనలు జరుగుతుండే, స్వామి భజనలు. అది వాళ్ళు పిలిచేవారు రమ్మని. 68, 69 ఆ టైంలో, 1968, 69 అప్పుడు రోజు భజనకి వెళ్ళేదాన్ని. ఇదంతా కూడా గుట్టల బజార్లో జరుగుతుండేది భజన. అప్పుడు నాకు 28, 27 సంవత్సరాలు. మీకు అప్పుడు స్వామి అక్కడ వాళ్ళ ఇంట్లో స్వామికి మాల కట్టడం ఇవన్నీ కూడా నన్నే వాళ్ళు చేయమనేవాళ్ళు. హారతి కూడా కానీ అన్నీ. అక్కడ వాళ్ళ ఇంట్లో స్వామి ఫోటో అభయాస్తంతో సోఫాలు పడుకున్నట్టుగా ఆ ఫోటో ఉండేది వాళ్ళది. అదే దీనిలో ఉండి కొన్నాళ్ళు జరిగాక భజనకు వెళ్తూ ఉంటే నేను ధ్యానం చేసుకుంటుండేదాన్ని. మా గురువు గారు చెప్పింది. చేసుకున్నప్పుడు స్వామి ధ్యానంలో కనిపించి, నువ్వు పుట్టపర్తికి దసరాకు వచ్చే ఇంటర్వ్యూ ఇస్తాను అని రోజు కనిపించారు. నాకు అంత ఇది అనిపించాల. మా గురువు గారు కనిపించకుండా నేను కనిపించడానికి అనుకునేదాన్ని. తర్వాత అప్పుడు సమితిగా మొత్తం కాదా ఎప్పుడైంది భజనకి వెళ్ళాం. ఆ తర్వాత మేము కూడా అప్పుడు కొత్తలో పుట్టపర్తి వచ్చినా కానీ గుంటూరు సమితి సేవాదళంగా ఉన్నారు. ఫ్రెండ్స్ గా అందరు కలుస్తారు కదా. అట్లా తెలిసిన అమ్మాయితోటి గుంటూరు సమితి ద్వారా నేను సేవాదళంలో అక్కడ సేవ చేశాను. అట్లా హైదరాబాద్ లో పుట్టపర్తి వచ్చినప్పుడు అప్పుడు మొదట్లో అట్లా ఇంకో వాళ్ళతో చేశాక అప్పుడు స్వామిని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అడిగింది. అదే మీరు ఫస్ట్ స్వామిని చూసింది కూడా చేశాం అవన్నీ కూడా అప్పట్లో. మీరు హైదరాబాద్ లో ఫస్ట్ సారి చూసిన అన్నారు కదా స్వామిని. హైదరాబాద్ లో స్వామిని చూసింది. ఎవరు తీసుకెళ్లారు మీకు అక్కడికి? ప్రజల్లో సమితి అని కాదు, మహిళా విభాగాలు ఆడవాళ్ళే ఎక్కువ వచ్చామన్నారు. మగవాళ్ళు తక్కువ. అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగేటప్పుడు మగవాళ్ళు తక్కువ, ఆడవాళ్ళే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అందరూ చదువుకున్న తులసి గారి ఒక అదే మీకు తెలిసే ఉంటుంది మహిళా విభాగం అంటే లెక్చరర్స్, కాలేజీలో లెక్చరర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు. మీరు మొదటిసారి పుట్టపర్తి ఇప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారండి?
పుట్టపర్తిలో అక్కడ హైదరాబాద్ చెప్పద్దా? చెప్పండి. హైదరాబాద్లో స్వామికి పుట్టపర్తి ముందు రాలేదు. ఫస్ట్ శివం శివమే ఫస్ట్ ఓపెనింగ్. అంటే మహిళా కన్వీనర్ గా ఉన్నాం కాబట్టి అక్కడ రమ్మని సముద్రులు అన్నిటికీ రమ్మని అంటే హైదరాబాద్ లో దీనికి మీటింగ్ అట్లా అక్కడ స్వామితో పాటు మీటింగ్ భోజనం అక్కడ ప్రసాద్ దోమల కూడా ప్రసాదరావు గారని వాళ్ళ ఇంట్లో అందరికీ అక్కడ భోజనాలు వేయింది కూడా. తర్వాత పుట్టపర్తికి ఫస్ట్ టైం వచ్చింది ఎప్పుడు మరి? 73లోనే దసరాకి. ఓకే. దసరా టైంలో అక్టోబర్ 6కి ఇప్పుడు ఆ సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖు వచ్చాను నేను. ఇక్కడ మా సమితిలోనే అక్కడ ఒక ఆమె ఝాన్సీ గారు అని ఒక ఆమె ఉండేవారు. వాళ్ళ అమ్మగారు అక్కడే స్థిరంగా షెడ్యూల్లోనే ఉంటూ ఉండేవారు. అక్కడ వాళ్ళ అమ్మాయితో నేను గుంటూరు వాళ్ళ బస్సులో ఆవిడ సీటు నాకు ఇచ్చేసి ఆవిడ వేరుగా ట్రైన్లో వచ్చాను. ఓకే. అంటే నేను నాకు రావాలంటే కష్టం కాబట్టి తెలియదు కాబట్టి ఫస్ట్ టైం అని వాళ్ళ బస్సులో నన్ను పంపించేసి ఆవిడ దీని మీద ఆవిడేమో ట్రైన్లో వచ్చాను. ఓకే. అందుకే వాళ్ళ అమ్మగారి దగ్గరే నన్ను పక్కనే తను అక్కడే వాళ్ళతో పాటు ఉండేదాన్ని. అన్ని అక్కడ అప్పటికే దొరికేవి కూడా కావు. అక్కడ కిరసన అగ్గిపెట్టితో సహా అన్ని అక్కడ ఉండే తెచ్చు చిన్న స్టవ్ అన్నీ అప్పుడే దొరికేవి కావు. ఒక్కటే ఒక కొట్టు ఉండేది. అది గోపురం, ఇప్పుడు గోపురం రోడ్డు అంటున్నారు. గిరిజమ్మ అని అప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర మాత్రమే ఏమన్నా చిన్న అంగడి. ఓకే. ఎక్కడ ఉండేవి కావు. చిత్రాది రోడ్లో చిత్రాది నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలన్నా కూడా అప్పుడు గుంపుగా వెళ్ళాల్సిందే. అవునా? భయంగా ఉండేది అప్పుడు. ఓకే. ఈ అది కపురుషం చూడాలన్నా కూడా ఏమో ఉండేది కావు. అది దారిగా ఇదిగా లేదు. తెలిసిన వాళ్ళు ఉంటేనే చూసాము అప్పుడు రోజుల్లో. ఓకే. ఇప్పుడు ఇల్లందు మందిరం ఉంది, ఎప్పుడు కట్టించారండి? మీరే కట్టించారంట కదా? ఉషాక్క వాళ్ళ. ఓకే. అది ఉద్యోగం చేసినప్పుడు అక్కడ ఇల్లందు మందిరం. అచ్చా. ఓకే. మీరు ఇక అప్పటి నుంచి ఇక పుట్టపర్తిలో ఉన్నారండి? చెప్పండి. ఇంటర్వ్యూ వివరాలు చెప్పండి స్వామిది. శుభ్రంలో సేవ చేయలేదు, మీరు పేషెంట్ చేరారా? ఓకే. మరి ఇంటర్వ్యూ ఇచ్చారా మరి స్వామి మీకు? ధ్యానంలోనే రోజు కనిపించి పుట్టపర్తి రమ్మంటేనే అప్పుడు వచ్చా నేను. ఓకే. అక్టోబర్ 6, 73. ఓకే. అప్పుడు నేను స్వామి అట్లా అన్నారు కదా రోజు లైన్లో అడిగేదాన్ని. ఓకే. స్వామి ఇంటర్వ్యూ అంటే కూర్చో చూస్తాను అని రోజు కూర్చో ఉండు అని అనేవారు. అప్పుడేంటంటే వెండి తలుపులు ఉన్నాయి మందిరానికి. రోజు నగర సంఖ్యలు అయిపోగానే పైనుంచి దర్శనం ఇచ్చేవాడు స్వామి. ఆ తర్వాత బయటకు వచ్చి పాలు పెరుగులు కొనుక్కోవడం అయ్యింది ఆ రోజులు. అదంతా చూశాక నాకు ఇదంతా ఆ కృష్ణుడి కాలంలో మనం ఎట్లాగ లేము కానీ ఇదే స్వామి కృష్ణుడును ఇదంతా ఒక ఈ రేపల్లి అనుకోండి స్వామి ఉన్న ఇదే అనుకునేదాన్ని నేను. మీ తర్వాత మిగతా అందరు ఎవరైనా అందులో సత్యం శివం సుందరం ఫస్ట్ ఇక్కడికి వచ్చాక పుస్తకాలు కొనుక్కొని. ఓకే.
ఆ సుందరం పుస్తకం అది ఫస్ట్ పార్ట్. ఆ, దానిలో ఒక పేజీ తీసుకొని ఆ పుస్తకం స్వామి ఫోటో కూడా ఉమ్, అది పెట్టుకున్నాం. ఫస్ట్ అంత ఇదిగా ఫోటో పెట్టుకోవాలన్నా కూడా ఇదిగా ఉండేది ఆ, ఆ రోజుల్లో. ఉమ్. అంటే అప్పట్లోనే సత్యం సుందరం పుస్తకం ఆ, మీరు చూశారు. స్వామి జీవిత చరిత్ర అంటే ఆ రెండు పుస్తకాలు ఉండేవి. ఓకే, ఇప్పుడు 5 భాగాలు ఇప్పుడు వచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు. అదే అదే 5 అయినాయి అనుకుంటే. ఎందుకంటే నేను ఇది చూడటం లేదు ఈసారి. అదేనా. ఉమ్, ఎక్కడికి వెళ్ళటం లేదు కదా నేను. ఉమ్, ఓకే. అంటే స్వామి అలా కూర్చొని ఇట్లా అని ఉమ్. అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గా రమణారావు గారు ఉండేవారు. ఆహా, రమణారావు గారితో ఓకే. ఆ రమణారావు గారు వాడు కూతురు పెళ్లి చెల్లెలు పెళ్లి ఉహుం, డిసెంబరు 4వ తారీఖు 6వ తారీఖు చేశారు. 4వ తారీఖున నాకు స్వామి పొద్దున్నే అక్కడ లేడీస్ తరపున మీనాక్షి గారు అని ఒక ఉండేది. మురుగురు మీనాక్షి అని పేరు ఆవిడకి. ఓకే. ఒక కలెక్టర్ గారి భార్య ఏమన్నా అక్కడ మురుగురు మీనా ఆవిడ తోటి పేరును ఊరు పేరు రాసి షెడ్డులో అడిగి కనుక్కొని స్వామి రమ్మన్నారు అని చెప్పి ముందుగా చీటీ రాసి పంపించారు. ఓకే. ఇంటర్వ్యూ కోసం. అంటే నగర సంకీర్తన అయిపోయి దర్శనం అయిపోయాక ఇంకా గబగబ నేను తయారైపోయాను. ఇంకా ఆ ఝాన్సీ గారు అమ్మగారు దమయంతమ్మ ఆవిడ తొందరగా వెళ్ళమని చెప్పి తొందరగా పెట్టి ఆవిడ పంపించారు. ఓకే. అట్లా ఇప్పుడు స్వామి వరండాలో ఫస్ట్ కూర్చోబెడతారు కదా, కూర్చున్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆ తర్వాత దర్శనం ఇచ్చి అప్పుడు లోపలికి తీసుకెళ్ళారు. ఫ్రంట్ రూములో వచ్చిన అందరినీ ఒక గదిలో తీసుకెళ్ళి అందరికి విభూతి సృష్టించి అందరికి పెడతారు స్వామి. పెట్టాక అప్పుడు వేరుగా రూమ్ అంటూ లేదు, ఇదే ఈ స్వామి మెట్లెక్కే ఈ రూమే ఇంటర్. ఆ తర్వాత ఇంకో రూము వచ్చేటట్టు కట్టి అదంతా తయారయ్యేది. ఈ రూమ్ కూడా ముందు అందరినీ ఈ హాల్ కూర్చోబెట్టి ఈ కట్టెను స్వామి మెట్లెక్కేదానికి కట్టెను వేసి ఉండేది, పైకి వెళ్ళేది. ఆ కట్టెను అది మెట్టే పట్టుది. ఆ మెట్లో మనం నిలబెట్టి స్వామి అది తెర ఆ కట్టెలు తన పైన వేసుకుని మాట్లాడేవారు. ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూ అట్లాగే స్వామి అంటే స్వామి మనల్ని ఎంత పెద్దలు పెడతారు. స్వామి ఒక ఇదిగా ఉండేవాళ్ళు. ఓకే. అంత దగ్గరగా ఆ మొహం ఇది ఒకదాన్ని అప్పుడు 30 అప్పటికి 31 32 31 నాకు 32 వచ్చింది. నాకు నవంబర్ 8 పుట్టినరోజు. అంటే ఇంటర్ ఇచ్చేసరికి 32 వచ్చింది అన్నమాట వయసు. స్వామి ఏంటి సమాచారం అని అడిగారు. ఇలా చేతులు వెనక్కి పెట్టుకొని ఏమిటి సమాచారం అని అడిగారు. అడిగితే నేను నిద్రపోయి చూస్తున్నాను అని చెప్తారంటున్నాను కదా, ఇట్లా అని ఇంటి పరిస్థితులు బాగా లేదు అన్ని విషయాలు చెప్పారు. ఇంటి పరిస్థితులు బాగా లేదు అన్ని నేను చూసుకుంటాను, అన్ని నేనే చూసుకుంటాను, శుభకార్యం నేను చేస్తాను అని అన్నారు. అని చెప్పి తలపైన బాగా గట్టిగా కుట్టారు. తలపైన ఏం కావాలని అడిగారు. దానికి నాకు నేను ఎప్పుడు స్వామి ఆధ్యాత్మికంగానే రాసేదాన్ని ఉత్తరాలు కూడా. అంటే ధ్యానంలో ఇదిగా ఉండాలని, దీంతో ఎప్పుడు మనకి ఆత్మ సంబంధం ఎప్పుడు ఉండాలని అదే అడిగేదాన్ని. అందుకని ఏం కావాలని అడిగినప్పుడు నేను ఇంకేం చెప్పలేదు. తర్వాత అన్నీ చూసుకుంటానని చెప్పాను కాబట్టి
ఇంకా ఉమ్, అలా కొట్టేశారు. ఆ రోజు నుంచి ఉమ్, స్వామి ఆత్మ సంబంధమే ఉహు, ఎక్కువగా ఉన్నట్టు మనకు అనుకున్నది అట్లా ఉమ్. జరుగుతుంది వచ్చింది. ఓకే. పుట్టపర్తికి. ధర్మవరానికి ఒక ధర్మవరం. 11 గంటలకు ఏమో ఒకటే బస్సు ఉండేది అంతే. ఉమ్, అప్పట్లో ఆ రోజుల్లో అందుకనే జనాలు ఇంకా ఎక్కువ మంది ఉంటే కష్టంగానే ఉండేది. ఆ రోజు కూడా అంతే, నాకు సీట్ లేకపోయింది ఉమ్, వెళ్ళడానికి. అది లేకపోతే ఇంకెవరో ముగ్గురు, ఉమ్, అంటే మేము ముగ్గురు ఉన్నాం అనమాట ఉహు, ఈ స్టేషన్కి వెళ్ళడానికి. ఉమ్, దాని నుంచి ముగ్గురు టికెట్లు ఉమ్, తీసుకోలేదు. ఉమ్, వాళ్ళు ఎవరు అక్కర్లేదనో మళ్ళీ దిగిపోయారు. ఉమ్. అప్పుడు మేము ముగ్గురం ఎక్కామన్నమాట. 3 సీట్లు కావాలనేసరికి ఓకే. స్వామి ఏర్పాట్లు అనిపించింది. ఆ క్షణం నుంచి స్వామి అన్ని చూసుకుంటా అన్నారు కదా, ఓకే. మేము అదే అట్లాగే అనుకున్నాం. ఓకే. ఎక్కడ ఏది జరిగినట్ల ఉమ్, స్వామి ఇది స్వామి చూసుకుంటా ఉన్నారు కాబట్టి అందుకే అట్లా జరిగింది. ఇవన్నీ కూడా ఉమ్, మాకు స్వామి ఫస్టే చెప్పారు. ఉహు, స్వామి ఇప్పుడు కృష్ణ జయంతి వస్తుంది, శ్రావణ మాసం కదా. ఉమ్, ఉమ్, అప్పుడు ఇది 78లో ఉమ్, ఇప్పుడు నేను చెప్పేది, అది 73లో ఇంటది నా ఒక్కదానికి. ఆహా, అది ఉమ్, ఇప్పుడు తర్వాత రూమ్ కట్టారు ప్రజాతి నిలయంలో. ఉమ్, ఈ ముందుగా ఇప్పుడు ఇదంతా డెకరేషన్ అయ్యాను. అప్పట్లో నాకు ఫస్ట్ ఇంటర్ ఇచ్చినప్పుడు సాదా బిల్డింగ్గా ఉండేది. ఓకే. ఇవన్నీ లేవు, ఉహు, ఈ బొమ్మలు ఇట్లాంటివన్నీ ఓకే. ఏం లేవు. అప్పుడు సాదా బిల్డింగ్గా ఉండేది ఫస్ట్ ఇంటర్ ఇచ్చినప్పుడు. ఉహు, ఆ తర్వాత ఇదంతా కట్టారు. అప్పుడు రోజుల్లో ఏంటంటే ఫస్ట్ నాకు ఇంటర్ ఇచ్చినప్పుడు ఆ, ఇంకొకటి ఇప్పుడు ఈ జయలక్ష్మి అని ఉమ్, ఆవిడ మన ఖమ్మంలో ఆవిడే. ఉమ్, అయితే ఇక ఆవిడ రాజస్థాన్ పెళ్లి చేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయింది. ఉహు, అప్పుడు వాళ్ళ సేవదనంతో నేను అప్లై చేశాను. అప్పుడు ఇంకా మన ఊర్లో సమితి ఏర్పాటు కాకముందు. ఓకే. అందుకనే వాళ్ళతో పాటు కూర్చొని వీపోది. ఉమ్, ఉహు, అప్పుడు సమితి గురించి నేను అడిగాను, ఉమ్, స్వామి మీరు సమితికి రావాలి ఉమ్, అని నేను అంటే మరి అది ఏ రూపంలో వస్తారు మనకేం తెలుసు. అంతే కదండి. ఆ తర్వాతనే అభివృద్ధి జరిగింది సమితికి. ఉహు, ఇది రెండోసారి ఇంటర్వ్యూలో అడిగాను సమితి గురించి. ఓకే. ఈ సమితి బాల వికాస్ దానికి నేనే వచ్చాను. ఆహా, ఈ సేవాదళం దీనికి నేనే వచ్చాను. అక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అక్కడ అన్నిటికీ నేనే వచ్చేదాన్ని. ఓకే. ఇక్కడ మాతాజీ అని ఒక ఆవిడ ఉండేది ఎటు, ఆవిడ అన్నిటికీ నేనే వస్తున్నాను అనేది. అన్నిటికీ మీరే వాలంటీర్స్ వాళ్ళు వస్తున్నారని అనేవాళ్ళ. అన్నిటికీ ఓకే. అదే నేనేం చేస్తాను దానికి. అదే ఏమంటే గుర్తుపట్టారు, అన్నిటికీ మీరే వస్తారు వాలంటీర్స్ వాళ్ళు ఇట్లా అని. ఓకే. స్వామి చెప్పించారు అట్లా. అప్పుడు మీరు ఉన్నప్పుడు హయాంలో సీనియర్లు ఎవరు ఉన్నారండి అక్కడ ఖమ్మంలో? అప్పుడు మన రంగయ్య గారు, చెల్లకృష్ణమూర్తి గారు వాళ్ళు. అప్పుడు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళు పెంచుకోవాలన్నా కూడా అప్పుడు ఇప్పుడు రామారావు పెంచుకునే ముందు కూడా వాళ్ళు అడిగారు నన్ను, అంటే స్వామి చెప్పినట్టుగా. ఫస్ట్ ఇక్కడ నేను చెప్పలేదు 73లో 74. అప్పుడు వచ్చినప్పుడు బర్త్డేకి అప్పుడు లడ్డూలు చేయాలని ఎవరు ఎక్కువ లేరు. ఈ ఫస్ట్ అక్కడ కట్టెలు పోయి పెట్టి చూసేవాళ్ళం, పెద్ద బుట్టమ్మ చేతుల్లోనే మేము ఈ పనులన్నీ చేసేవాళ్ళం. ఓకే. ఫస్ట్ సేవ చేయడానికి అట్లాగా పెద్ద గిన్నెలు తోవాలన్నా కూడా అప్పుడు పెద్ద గిన్నెలు కూడా తోవేవాళ్ళం. ఓకే. మళ్ళీ గోదావరి జిల్లా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అక్కడికి. ఓకే. లడ్డు చేసి ఇది చేస్తే మళ్ళీ ఆవిడ అనేది పెద్ద బుట్టమ్మ ఎవరు ఇట్లా నాకండి అదే స్వామికి పెట్టాలని. అదే అది తినేసారు అంటే స్వామి ఫస్ట్ చేసి పంపిస్తాను. ఓకే.
అదేలే మనకి తయారు చేస్తాను అట్లా నోరు ఊరిద్దని చెప్పేసి ఇట్లా నాకండి అని చెప్పేసి చెప్పారా? ఓకే. అంటే చెయ్యి ఆకదు కదా, అదేలే. ప్రసాదం కదా అనుకొని ఆ, అది చెప్పేది అసలు. ఓకే. అలా ఆ స్వామికి ముగ్గు వేసేవాళ్ళం, ముగ్గు వేసేవాళ్ళం బాట. ఓకే. మీరే వేసేవాళ్ళు అంతా? మేము చాలా మంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ అనుకునేవాళ్ళు అప్పుడు. అవును, అదేలే. మీకు అప్పుడు 25-30 ఉండే కాబట్టి స్టూడెంట్ అనుకున్నారా? ఓకే. అక్కడ లక్ష్మీదేవమ్మని ఉండేది ఆ మందిరం, ఇదంతా కూడా ఆ మందిరం కూడా కడిగేవాళ్ళు. అట్లాగే స్వామి శ్రీనివాసులు ముట్టుకొని చూడడం ఇవన్నీ కూడా. మీరు కూడా తుడిచేవారా స్వామి సింహాసనాన్ని? తుడిచేవారు. ఇవి 3 పొట్లాలు పెద్ద పెద్ద పొట్లాలు ఇప్పుడు అమ్ముతున్నారే, పట్టు కట్టేవాళ్ళు. మధ్యాహ్నం పూట అది సేవ. ఓకే. హాల్లో లోపల కూర్చొని తలుపులు వేసుకొని, ఆ తర్వాత చిన్న పొట్లాలు వేరే కట్టేవాళ్ళు. ఓకే. అన్ని రకాల పొట్లాలు అన్ని సేవ అయ్యింది. ఓకే. ఒకసారి దసరాకి రమ్మన్నారు కదా, అప్పుడు దసరాకి ఈ మందిరంలోనే ఇప్పుడు చిన్న లోపల ఉంటుంది మందిరం, భజన హాలు చిన్నది. పర్వత హాలు ఇదంతా అప్పుడు లేదు కదా, అంతా ఇసుక, ఈ చుట్టూ చెట్లు అవన్నీ ఉండేవి. ఆ చెట్లకు నీళ్లు పోసేవాళ్ళం, చిన్న చిన్న ఎలుక పొంగలు పెట్టుకొని. ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు నీళ్ళు? అవి ఎక్కడో చోట ఉండేది పంపు, అదే ఈ మందిరం బయటకు వచ్చి తీసుకొని పోయేవాళ్ళం. ఓకే. అక్కడక్కడ కుండలు పెట్టేవాళ్ళు మంచినీళ్ళు తాగడానికి. అప్పుడు చెట్ల కిందనే కుండలు పెట్టి మంచినీళ్ళు, ఓకే, గ్లాసులు పెట్టేవాళ్ళు. అప్పుడు ఇప్పట్లాగా అవన్నీ పట్టుకొని తాగడానికి ఈ గాలు ఇదంతా లేదు కదా, ఓపెన్ గానే ఉండేది ఇదంతా కూడా. మా ఉషా నేను మా అమ్మమ్మ గారు, మా అమ్మమ్మ గారు ఉషాకి వారికి సెలవులు ఇస్తే తర్వాత తనే సెలవు పెట్టుకోరు, మొత్తానికి వచ్చారు. అంటే ఇప్పుడు స్వామి నాకు ముందే చెప్పారు. మా అమ్మమ్మ గారికి ఇంటర్వ్యూ, మీ అమ్మమ్మ గారికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారా అండి? ఆమె వయసు ఎంత ఉంటుంది? అమ్మమ్మ గారు తను టీచర్ పని చేసేది కాబట్టి తనకు తోడుగా వంట చేయడానికి అన్నిటికీ తనే ఉండేది దగ్గర, ఇళ్ళందులో చేసేది. అక్కడ అమ్మమ్మ గారికి మరి వాళ్ళు మా అమ్మమ్మ గారు వాళ్ళేమో బ్రహ్మ సమాజంలో ఉండేవారు, మా తాతయ్య గారు వాళ్ళు. మా నాన్నగారేమో ఆర్య సమాజం. ఓకే. మా పెద్ద తమ్ముడికి ఒడుగు చేసినప్పుడు కూడా ఆర్య సమాజ గురువులు అది ఋషికేశ్వర నుంచి అక్కడి నుంచి వచ్చారు. దయానంద. మూడో ఇంటర్వ్యూ ఇది రెండో ఇంటర్వ్యూ లోపలికి పిలిచారు. మా అమ్మమ్మని నేనే అడిగాను, లేవమన్నారు. మా అమ్మమ్మ మా చెల్లెళ్ళు వస్తుంటే వద్దన్నారు. అయినా సరే నేను రాత్రికి వెళ్ళిపోయి అని చెప్పి అక్కడికి. ఓకే. ఏమనలేదా మరి అట్లా అంటే స్వామి? ఓకే. అలాగే స్వామి లోపలికి వెళ్ళాక మా అమ్మమ్మ గారి గురించి రామ రామ అంటుంటా, అంటే రామాంజనేయ చక్రాలు వేసుకుంటారే మా అమ్మమ్మ గారు వాళ్ళు అట్లా. ఓకే. అందుకనే ఎప్పుడు రామ రామ అంటుంటాము. సునాయాసం మొదటే అడిగింది మా అమ్మమ్మ నన్ను, ఏమని అడగాలి స్వామిని అని. సునాయాసం అనడం నేను చెప్పాను, ఎందుకంటే ఇంకా అప్పటికి వయసు అయిపోయింది కదా. ఓకే. అంటే ఇంకా కోరికలు అవన్నీ ఇది కాదు కదా, అదే నీ నామం చేసుకుంటున్నాం ఇదిగా పోవాలని అని చెప్పాను నేను. ఓకే. సరే అని ఆ సంగతి అడిగింది. ఓకే. అందుకని అలాగే అన్నట్టుగా స్వామి దీవించారు. ఓకే. అందుకనే సునాయాసంగానే పోయింది మా అమ్మ కూడా.
అంటే వాళ్ళు ఇంకా ప్రయాణం అయిపోయారు, ఇంకా సెలవు అయిపోయింది అన్నాక అప్పుడు పేరును మా చెల్లెలు పంపించేసారు. ఓకే. మళ్ళీ 78లో సమ్మర్లో బెంగళూరు వెళ్ళాము మేము. అక్కడ సమ్మర్ కోర్స్ ఉండేది కదా కాలేజ్ వాళ్ళకి, అక్కడ రోజు స్వామిని చూసేవాళ్ళం. అక్కడ అక్కడ కాలేజీ మీటింగ్ ఆడిటోరియంలో అలా ఉండేది. సమ్మర్ కోర్స్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి పుట్టపర్తికి వచ్చేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ ఖమ్మానికి వచ్చేసేవాళ్ళం. ఎన్ని రోజులు ఉండేది సమ్మర్ క్యాంపు? సమ్మర్ మే నెలలో ఉండేది. అక్కడ హాలిడేస్ ఉండేవి. అక్కడ అక్కడ అక్కడే కృష్ణుడి దగ్గర భజన ఉండేది. రౌండ్గా ఉండేది చెట్టు, మర్రి చెట్టు కాదు, బెల్వ చెట్టు అనుకుంటా. ఓకే. బెల్వను మరి అదే ఇంతంత చిన్న చిన్న కాయలు ఉండేయండి, విస్తరించండి చెట్టు. ఇప్పుడులాగా హాలు అదంతా లేదు అప్పుడు రోజుల్లో. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇంటర్వ్యూ, ఇంకో వాళ్ళు ఎవరు? మూడో పర్సన్ ఇంటర్వ్యూ, మూడో పర్సన్ ఎవరు? మూడోసారి 79లో. 78 మా అమ్మమ్మ వాళ్ళ అయిపోయి 79లో మా నాన్నగారు, మురళి, నేను. మా నాన్నగారు రోజున స్వామి కళ్ళలోనే స్వామి బెంగళూరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నేను కూడా ఖమ్మం వచ్చేద్దామని సర్దుకొని ఇదైపోయాను. స్వామి వెళ్ళిపోయారు కదా, ఇంకా మనల్ని అక్కడ ఉన్నాయేమో షెడ్లో ఖాళీ చేయమంటారు. అయితే ఖాళీ చేయడానికి అన్ని సర్దేసుకున్నాం. తెల్లవారి ఈ బ్యాంకు నుంచి డబ్బు తెచ్చుకొని ప్రయాణం అవడం అనమాట. అట్లా రాత్రి పూట స్వామి కళ్ళలో వచ్చి మీ నాన్న రప్పించి ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు. అప్పుడు వెళ్ళాలా ఉండాలా అనేది ఈ మాటలు ముసలోళ్ళు ఉన్నారు కదా షెడ్లో, అలా అడిగితేను వాళ్ళు అట్లా వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏమొస్తావమ్మా ఇక్కడే ఉండు, స్వామి వాళ్ళలో అట్లా వచ్చేస్తారు అని అంటే అప్పుడు ఉన్నారు. ఆ తర్వాత మా నాన్నగారు వాళ్ళకి ఇది ఉత్తరాలు, అప్పుడు ఉత్తరాలు లేవు. ఎక్కడ ఇక్కడ పుట్టపర్తిలో బయట కూడా ఫోన్లు లేవు. బస్సే ఎప్పుడో ఒకటి ఉండేది అన్నారు కదా, బస్సే ఎప్పుడో ఒకటి ఉండేది అన్నారా? ఎడ్ల బండిలో స్టార్టింగ్ మొదట్లో ఎడ్ల బండ్లు ఉన్నాయా? మేము ఉన్నప్పుడు ఎడ్ల బండిలో కాదు, జట్కాలు ఉండేవి. ఎక్కడ అక్కడ ధర్మవరంలో జట్కా బండ్లు. ఇక్కడ ఒకటే బస్సు ఉండేది. ఆ తర్వాత ఒక 2 బస్సులు వచ్చా ఉండేవి. ఎక్కువ బస్సులు ఉండేవి. 78, 79 అప్పుడు పాడే ఉషా ఉండేది, బొంబాయి ఉషా అని పేరు. తను అప్పుడే వచ్చింది. ఆ అమ్మాయి మేము స్నేహంగా ఉండేవాడు. తన పాటలు కట్టేది, తన పాటలు కొత్తగా ఎప్పుడు ట్యూన్ రాయడం ఇది చేయడం అనేది వినిపించేది. అక్కడే దగ్గరే పెంచుకునేది వాళ్ళ ఇంటికి. అప్పుడు మీ నాన్న రప్పించి ఇంటర్వ్యూస్తాను కాబట్టి ఇంకా నేను వాళ్ళు ఉండమన్న షెడ్లో వాళ్ళు. సరే నేను ఉన్నాను అంటే వీళ్ళకి ఉత్తరం రాశారు, మురళికి నాన్నగారికి. రాస్తే మా నాన్నగారిని తీసుకొని వాడు వచ్చాడు మురళి. అప్పుడు స్వామి మా నాన్నగారికి పిలిచారు. అక్కడ పిలిస్తే అప్పుడు నేను ఇంటి నుంచి వెళ్ళాను, లేడేస్తాను. అయితే మా మురళికి ఏంటంటే తన ఒక్కడికే ఇవ్వాలని వాడి ఇది మనసు. నన్ను మా నాన్నగారిని ఒకసారి పిలిచారు వేరే రూమ్లోకి. మా ఇద్దరికి కలిపి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు స్వామి అప్పుడు ఆ తర్వాత
స్వామి ఆ మూడో ఇంటర్వ్యూలోనే ఉత్తరం కూడా రాసి ఇచ్చాం, స్వామి మా ఇంటికి రావాలి. ముందే అంటే మూడోసారి ఇస్తానని చెప్పారు కదా కళ్ళలోనే, అందుకే ఇక కొన్ని పాయింట్లు ఎదుర్కొంటే చెప్పగలుగుతాం లేదని చీటీ రాసేసి స్వామికే ఇచ్చాం నేరుగా ఇంటర్వ్యూలో కూడా. అట్లా స్వామి మీరు మా ఇంటికి రావాలని. అంటే ఫస్ట్ రూమ్ సెకండ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారని అడిగాను నేను. అడిగితే అది స్వామి అటు ఇటు తప్పించుకోవాలని వెళ్ళిపోతుంది. ఓకే. అంటే అప్పుడు స్వామి చిన్నగా ఉండేవాళ్ళ? స్వామికి అప్పుడు ఎంత ఉండేది వయసు అంచనాగా? 50 వచ్చిందా? స్వామికి మూడో ఇంటికి స్వామికి 50 వచ్చేసింది. మీకు అప్పుడు 30 ఉన్నాయి. జన్మదినోత్సవానికి మాత్రం ముందు నుంచి భజన జరుగుతున్నా సరే అదంటే జీలకర్రలు ఇవన్నీ బాగు చేయడాలు ఇవన్నీ కూడా కూర్చొని చేసేవాళ్ళం. భజన జరుగుతుండేది వాళ్ళు, ఇదంతా కూడా ఇక్కడ. అప్పుడు ప్రత్యేకంగా ఏం లేదు, బియ్యం చేసేవాళ్ళం, అన్ని సేవలు. కూడా చింతపండు కూడా కొట్టి గింజ తీసి అది కూడా అట్లా సేవలని ప్రతి సేవ అది ఇది అని లేదు. గుంటూరు వాళ్ళతో చేసినప్పుడు లిటరల్ అయి అడిగారు అంటే అందుకే అప్పుడు ఆ పని చేసేసాక స్నానం చేసేవాళ్ళం. ముందు స్నానం చేసేవాళ్ళం కాదు. ఇంటర్వ్యూల సెక్షన్ అయిపోయిందండి? ఇంటర్వ్యూది ఇంకా చాలా చెప్పేది చెప్పాలి. మా నాన్నగారు నన్ను పిలిచారు కదా, ఇక మా నాన్నగారు పెళ్లి గురించి అడిగారు, నా పెళ్లి గురించి. అడిగితే స్వామి ఏం చెప్పారంటే స్ఫురద్రూపి మంచివాడు, ఎప్పుడు లేదు అడిగారు, ఈ సంవత్సరం అయిపోతుందని అన్నాను. ఇంకా నాకు భయం, పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు. అందుకని స్వామి వద్దని నేను అంటాను, స్వామి చేతులు పట్టుకొని. మరి పురాతన తర్వాత ఇట్లా ముసలి వాళ్ళందరూ బయటకు వచ్చాక అడిగేవాడిని. అప్పుడు గుంటూరు అయిపోయి వస్తే అంతే ఈ ముసలి వాళ్ళకి నీళ్ళ సహాయం తెచ్చి పెట్టాలన్నా అది తెచ్చి పెట్టేదాన్ని. అప్పుడు ఇప్పుడు మగవాళ్ళ ఫ్యామిలీలో వచ్చేది ఇంకా అంటే ఇప్పుడు పెద్దది ఒకటే ఉండేది. గణేష్ ఇది ఉంది చూసారా టెంపుల్, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది చూసారా ఇప్పుడు, అదంతా కూడా షెడ్ కింద ఆడవాళ్ళకి ఒకటే షెడ్ ఉండేది, గోడ కట్టారు, రెండుగా తయారు చేశారు. మరి మా తమ్ముడు వీళ్ళు వచ్చినప్పుడు ఈ షెడ్లోకి వచ్చి స్థలం ఇది చేసేదాన్ని, నేను అక్కడే ఉండేదాన్ని, అవసరం లేదాన్ని. ఏంటంటే వంట ఏది చేసుకోవాల్సిందే, అందరూ క్యాంటీన్ పోయి తినేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా అప్పుడు షెడ్ ఇన్ఛార్జిగా కూడా పని, ఇక్కడ షెడ్లు కాదు వేరుగా అవతల. ఇప్పుడు ఆఫీసు ఉన్నాయి, సేవాదళానికి కట్టారు, క్యాంటీన్ వెనకాల. అప్పట్లో అవన్నీ కూడా షెడ్లు ఉండేవి, అంటే బిల్డింగ్లు కట్టేశారు కానీ అప్పట్లో షెడ్లు ఉండేవి. షెడ్కి ఇన్ఛార్జిగా కూడా పనిచేశాక ఈ మూడో ఇంటర్వ్యూ ఇప్పుడు చెప్తాను. అదే స్ఫురద్రూపి ఇవన్నీ చెప్పారు. అంటే స్వామి ఈ సంవత్సరం అయిపోతుందని అనేసరికి నాకు ఈ కార్తీక మాసంలోనే అయిపోతుంది అన్నాను స్వామి. ఇక మా నాన్నగారికి సంతోషం. నాకు మళ్ళీ ఎప్పుడు వెళ్ళమంటారని మా నాన్నగారు అడిగారు. అప్పుడు అది ఆ రోజు ఆగస్టు 18 తారీఖు వెళ్ళిపోమా వెళ్ళమన్నా. అప్పుడు మళ్ళీ నేను బర్త్డే కని వచ్చాను. తర్వాత వచ్చాక నేను కాంపౌండ్ లోపల పోయాను కాదు. ఏంటి కార్తీక మాసంలో అయిపోతుంది, కార్తీక మాసంలో అయిపోతుంది అని చెప్పారు కదా స్వామి. ఇక్కడ నేను మళ్ళీ ఖమ్మం వచ్చాక స్వామి కళ్ళలోకి వచ్చేవారు ఏదో మాట్లాడాను. అంటే
స్వామి ఈ కళ్ళు ఎట్లాగంటే ఇప్పుడు శేష తల్పం పైన పడుకొని ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాదాలు వస్తూ ఉండేది. ఆ సీన్ కనిపించేది నాకు. ఆ తర్వాత స్వామి మళ్ళీ వైట్ ఫీల్డ్ వెళ్ళిపోయి వచ్చారు. ఇది కళ అయిపోయింది. ఈ కళలో మళ్ళీ వైట్ ఫీల్డ్ వెళ్ళి స్వామి వచ్చేసారు. అక్కడ వైట్ ఫీల్డ్ లో నాకు ఈ పడుకోని కళలు స్వామి వచ్చి మంగళసూత్రం సృష్టించి నేను ఎప్పుడే అనుకునేదా నేను నీ దాన్ని అని అనుకునేదాన్ని. స్వామి గురించి నేను అంటే స్వామి పట్ల గోపికగా ఇలా అనుకునేదాన్ని. వచ్చి స్వామి కళ్ళలో వచ్చి ఇట్లా మంగళసూత్రం పసుపుతాడు, మంగళసూత్రం పట్టుకున్నాడు. నేను అన్నాను కళ్ళలోనే ఇదంతా కూడా పట్టుకున్నాను కానీ కట్టలేదు కదా అనుకున్నాం. కట్టాలి కదా అనుకుంటే తర్వాత కట్టినట్టుగా నాకు మెడలో వేసినట్టుగా ఇది అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వైట్ ఫీల్డ్ లో స్వామి ఆ కళ నిజమా అవునా కాదా అనే దానికి ఒక పాక పుచ్చుకొని బల్బు అది చాకు పీసు కానీ బల్బు కానీ ఏదో పుచ్చుకొని పట్టుకున్నాయి. ఆ కళ నిజమైతే మీరు దీనిపైన ఓంకారం రాసే అది పట్టుకుంటే స్వామి వచ్చారు, పాద నమస్కారం ఇచ్చారు. దానికి అక్షరాభ్యాసం పలక పైన ఓంకారం రాసి ఇచ్చారు. అక్కడ నిజం అనేదానికి ఇంకా అప్పుడు నుంచి స్వామి అంటే దూరంగా ఉన్నట్టుగా కాదు కదా అది అయిపోయింది. ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చాక ఇలాగా స్వామి కళ్ళలోకి వచ్చి పాదస్తాయి విష్ణుమూర్తి ఇద్దరు కదా. ఇంకా అందుకని పుట్టపర్తి వచ్చినా కానీ ఆ కార్తీక మాసంలో నేను కాంపౌండ్ లోపల కూర్చోలేదు. ఇది ఎక్కడ చేస్తాను శుభకార్యం అంటే అట్లాగనే అయితే శుభకార్యం అంటే మనకి ఇట్లా తనకి నేను అనుకున్న దానికి ఇదే శుభకార్యం అంటే స్వామికి సంబంధం అనే కదా. అప్పుడు అంటే ఈ రైటింగ్ ఇవన్నీ కొన్ని అప్పట్లో నాకేం తెలియదు. అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేది వాళ్ళు బళ్ళారి వాళ్ళు ఏమో అక్క చెల్లెలు వాళ్ళ చెల్లెలు అనంతపురం కాలేజీలో చదివేది. మేము కూడా అక్కడికి వెళ్ళేదాన్ని. వాళ్ళ చెల్లెలు మీ స్వామి అక్కడికి వస్తున్నారంటే అక్కడికి వెళ్ళాను. వెళితే వాళ్ళతో పాటు స్టూడెంట్స్తో పాటు ఇది అది వాళ్ళ ఆడిటంలో వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు ఈ మధ్యలో దారి కాకుండా స్వామి అటువైపు ఇటువైపు ఏమో మేము అట్లా స్వామి దగ్గరగా. ఇంకా వాళ్ళతో హాల్లో ఒక మీటింగ్ వాళ్ళకి అనంతపురం పిల్లలకి. అప్పుడు కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాం. ఏంటంటే చాలా దగ్గరగాను ద్రాక్ష పళ్ళు అవన్నీ కూడా ఏం పెట్టుకుని ఎలా తింటారు అనేది తెలిసేది. స్వామికి ఎప్పుడు మనం తమలపాకులు అప్పుడు పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళం. తమలపాకులు దశరథ రామరెడ్డి గారని ఉండేవారు ఇంట్లో పైన 3వ అంతస్తులో. వాడు అవన్నీ సప్లై చేసేవారు స్వామికి, వాళ్ళకి ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లాగే స్వామికి పూలదండలు అవి కట్టేవాడు. కుర్చీ పైన కూడా సింహాసనం పైన పెట్టేవాడు. అవి అవి గుచ్చేవాడు. అప్పుడు రోజుల్లో సేవలోనే మీతో మాట్లాడేవారా మంచిగా స్వామి ప్రతిరోజు? ఉండేది ఉత్తరాలు రాసి ఇచ్చేదాన్ని. పూలబాట వేసినప్పుడు కూడా అంతే. అప్పుడు రోజులు ఏంటంటే పాఠశాల బ్లాక్ ఉన్నాయి కదా కొత్తలో. ఈ పూలబాట వేసినప్పుడు నేను 6,000 అప్పుడు రోజుల్లో పాఠశాల బ్లాక్ లో. సరే నేను తీసుకొని డబ్బు 6,000 తీసుకొచ్చి ఈ స్వామి చేతికి ఇచ్చాను.
రూమ్ కొరకు అప్పుడు రోజుల్లో మ్హూ. ఇస్తే పట్టుకెళ్ళారు కానీ ఆ తర్వాత కుటుంబరావు గారు చేత మళ్ళీ పంపించేశారు. ఇంకా మళ్ళీ ఇవ్వలేదు నేను తర్వాత. అంటే ఆ తర్వాత జరగాల్సింది ఈ రకంగా ఉంటే అంతేగాండి. ఇప్పుడు అమరావతి ఓకే. అమరావతి ఈతల మ్. అదేమో వైకుంఠపురం కొండ. అది మ్. మా మురళికి తెలుసు. ఓకే. నేను మళ్ళీ ఇక్కడ పుట్టపర్తి వచ్చేటప్పుడు వాడు తీసుకెళ్ళి అప్పుడు సరోజి గారు అని లేడీస్ కాలేజీలో వర్క్ చేసేవాళ్ళు లెక్చరర్గా. ఆవిడ అక్కడే ఉండేది. నేను అంతకుముందు స్వామి వెళ్ళమంటే నన్ను అమరావతికి అంటే అంటే ఎంత తర్వాత చెప్తాను ఉండండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రత్యక్షంగా ఇవన్నీ ఇంటర్వ్యూ అయిపోయినాయా, అయిపోయాక మన ఖమ్మంలో సమితిలో శివరాత్రి రోజున భజన, శివరాత్రి రోజున ఆ రోజున మన ఇవి రంగుబొట్ల వారి ఇల్లు మన బ్రిడ్జి కింద, ఖమ్మంలో బ్రిడ్జి ఉంది చూసారా, రైలు కిందను పైన బ్రిడ్జి, అక్కడ అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు సమితిలో మనం అన్నదానం ఇవన్నీ చేసేవాళ్ళం అన్నయ్య గారి దగ్గర. అక్కడ కూడా బూందీ దించేది, ఇట్లాంటి పని అంతా లడ్డు ప్రసాదం పెట్టేది, బూందీ పెట్టేది, ఇట్లాంటివన్నీ అన్నీ చేయమనేవాళ్ళు. దానికి దీనికి కనెక్షన్ ఉంది. లేకపోతే ఏకంగా అట్లా వెళ్ళలేదు వైకుంఠపురానికి. మిరాకిల్స్ చెప్పండి. ఇప్పుడు నేను ఇష్టం వచ్చినా ఇది ఇచ్చాను కదా స్వామికి, కళ్ళలో కనిపించారు. అప్పుడు మా ఇంటికి చాలా మంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు అనమాట. ఎవరు ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూకి పోవడం వెళ్ళాలన్నా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వచ్చేవాళ్ళు. అక్కడ ఉండగా ఇది రంగుబొట్ల వాళ్ళ ఇంట్లో, బిడ్డ కింద ఇంట్లో, అప్పుడే ఆ ఇంట్లోనే వేడికెళ్ళి జరిగినాయి. స్వామి అప్పుడు మా ఒక రోజున మామూలు ధ్యానం చేసుకున్నారు సాయంకాలం. అక్కడే ముందు గదిలోనే ధ్యానం చేసుకునేవాడిని. అప్పుడు ధ్యానం అయిపోయాక పడుకున్నాక అక్కడే పడుకునేదాన్ని నేను. తెల్లవారుజామున రాత్రి వేళ కళ్ళలో కొంచెం మాటలు వినిపించినాయి, నేను మీ ఇంటికి వస్తానని. అంటే నేను అప్పుడు స్వామి పుట్ట దగ్గర దండం పెట్టేసి దయ్యం భూతం అయితే రావద్దు, స్వామి అయితే రండి అని అన్నాను. అయితే అప్పుడు ఆ తర్వాత ఏమైంది, మా ఇంట్లో ఫోటో ఉండేది కదా, ఎక్కువగా వచ్చేది. మా చిన్నపిల్లలే అమ్మాయి, 13 ఆ అమ్మాయి మీ అమ్మాయి అనేది వాళ్ళ అమ్మ. అంటే వీళ్ళ పెళ్ళిళ్ళు అందరూ వాళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడే అయినాయి ఆ ఇంట్లోనే. ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకోని అంటే ఏమన్నారు మరి స్వామి? పెళ్ళి పుస్తల తాడ అవన్నీ అదేలే, అది ఆగిపోయింది శుభకార్యం. స్వామి ఓకే. ఇప్పుడు నాకు అట్లా ఆ ఇంటర్వ్యూ తర్వాతనే స్వామి ఇవన్నీ చెప్పించేవాడు. అట్లా కొందరికి దయ్యాలు పట్టినా కానీ ఒక దయ్యాలు బాగుపట్టాము. అప్పట్లో విభూదిస్తే దయాలు పారిపోయినాయండి. ఒకరికి రంగుపట్ల ఇంట్లో ఉండగానే ఒకరికి ఒక అమ్మాయికి వాళ్ళు 4 అక్కదేళ్ళు 3 అక్కదేళ్ళు అమ్మాయి పడితే రంగుపట్ల వాళ్ళ ఇంట్లో ఒక గోడెమ్మ గారు ఉండేవాళ్ళు. ఆవిడ నేను కలిసి ఆ దయ్యాన్ని బాగుపట్టాం స్వామి విభూతి పెట్టి. అంతకుముందు ఆ రోజు శివరాత్రి రోజు మనం సమితిలో భజనప్పుడు అదే రామారావు తెలుసు కదా మీకు, ఖమ్మంలో రామారావు కుట్ల బజార్ వాళ్ళ మిద్ది పైనే భజన చేసేవాళ్ళం. ఈ మా కాంపౌండ్ అమ్మాయి మాస్టర్ గారు అమ్మాయి 4వ అమ్మాయి
ఆ అమ్మాయి భజనకు వస్తానంటే అది తీసుకొచ్చాను. ఆ రోజు ఆ అమ్మాయికి హారతి ఇవ్వడానికి నేనే హారతి ఇచ్చేదాన్ని. హారతి ఇస్తూనే ఉండగానే నాకు ఏమైందో తెలియదు. అది స్వామి వచ్చినట్టు అక్కడ ఆ అమ్మాయి అట్లా కూర్చుండిపోయింది. నాకేమో నేను హారతి ఇవ్వలేకపోయాను. ఇంకెవరో తర్వాత ఇచ్చారు. అట్లాంటప్పుడు అలా అయిపోయి ఆ తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి వస్తాను అని మాటలు వినిపించింది. వినిపించినప్పుడు నేను అన్నది అందుకే స్వామి పుట్టలు నిలబడి దయ్యం పోతం అయితే రావద్దు అది అన్నాక అప్పుడు చూశాను. తెల్లవారుజామున మళ్ళీ దీనికి ధ్యానాన్ని కూర్చుంటే చూస్తే ఆ రూమ్ ఊడుస్తాము. చూస్తే అక్కడ ఫోటోకి వేసి చూశాను. కాగితం మడత పెట్టి ఉంది స్వామి ఫోటో పైన. అది తీసేసి చూశాను. చూసే దానిలో విభూది ఉంది, దానిలో లోపల విభూది అంతా తీసి అక్కడ పెట్టి ఉత్తర్వులు చదువుకున్నాను. అంటే అప్పుడు ఆ అమ్మాయికి పట్టీలోడి చేయించమన్నారు. నేను చెప్పలేదు మూడు వైపు రుణాలు ఉండకూడదని. అట్లా ఆ అమ్మాయికి రుణంగా ఒక్కొక్కటి వస్తువులు అంటే ఉత్తరాలు రావడం, ఆ అమ్మాయికి ఒక్కొక్కటి ఇప్పించడం అలా జరిగింది. స్వామి ఇంట్లో తిరుగుతును నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అనేవారు. ఈ టెంకాయ గురువారం పెట్టేదాన్ని. అక్కడ టెంకాయ కొట్టేవారు. స్వామి పాలు కొట్టి అక్కడ లోపల ఉన్న గ్లాసు కూడా తెచ్చుకొని, ఒంటింట్లో గ్లాసు తెచ్చిపెట్టుకొని నీళ్ళు దానిలో పోసి టెంకాయ చెప్పలు అట్లా పెట్టేవారు. మరి ఏ రోజు ఏం పెట్టి పూజ చేయాలి. ఒకప్పుడు మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు ఒకసారి తెచ్చాడు చిన్న శివలింగం, లింగం మాత్రమే. అట్లా వెండి పాత్రలో వెండి పళ్ళెంలో ఆ శివలింగాన్ని పెట్టేదని. అయితే ఒక్కో రోజున పాలు పెట్టమనేవారు, ఒక్కో రోజు పెరుగు, ఒక్కో రోజు పన్నీరు, ఒక రోజు పూలు, తులసి దళం, అట్లా ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి పెట్టమని చెప్తే అన్ని తనే పూజ చేసేవారు స్వామి. అట్లా ఉత్తరాలు రావడం ఇది. ఆ రోజు కోవా ఒకటి చేసి పెట్టమన్నారు. ఆ అమ్మాయికి రుణం తీర్చాలని పట్టీలు ఒకటి చేయించమన్నారు, పట్టీలు ఒకటి కొని పెట్టమన్నారు. అప్పుడు ఆ రోజు సాయంకాలం పోయి పట్టీలు కొని పెట్టి మళ్ళీ ఇక్కడ స్వామి దగ్గర పెట్టి ఆ అమ్మాయికి ఇచ్చాను. అట్లా పాలకోవా కూడా చేసి పెట్టాను స్వామి దగ్గర. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకో రోజున అంటే ఉగాది పండుగ రోజు ఆ రోజున కూరలు అన్నీ లేవు. స్వామి చెప్పినట్టుగా నేను ఏదో చేయలేదు. ఒక రోజున చేయకపోయేసరికి ఆయన కోపం వచ్చింది. ఆ రోజు భోజనం చేయలేదు. లేకపోతే రోజు స్వామి ప్లేట్లో పెట్టి పీట వేసి ప్లేట్లో అన్నీ వడ్డించేదాన్ని కాదు, కూర అది వడ్డించేదాన్ని. కానీ మిగతా సాంబారు అట్లాంటివన్నీ కూడా మూత పెట్టేసి గరిటె దానిపైన పెట్టేదాన్ని. మనం కట్టెలు వేసేసి పీతలకు వచ్చేదాన్ని. అంటే చేయగలుపుకోవడానికి ఒక పళ్ళెం, నీళ్ళు, ఒక్క పరుపులు, యాలక్క, లవంగం ఇవి కూడా ఒక దాని పెట్టేదాన్ని. భోజనం చేశాక స్వామి చేయగలుపుకున్న నీళ్ళలో విభూతి ఉండేది. విభూతి కూడా విభూతి నీళ్ళు, ఈ లవంగాలు ఇవన్నీ కూడా ఒక పొడి ఏదో ఒకటి తగ్గిపోయి ఉండేవి. ఇక్కడ అన్నం ఇవన్నీ వడ్డించుకొని సాంబార్, మునక్కాయ తిన్న మునక్కాయ తొక్క, వంకాయ తింటే వంకాయ తొక్క, అట్లా అన్ని ఈతలు పెట్టాము. అట్లా భోజనం చేసి దగ్గర కనిపించేది. మళ్ళీ ఒక్కో రోజు నేను చేసేవాడు ఏంటి చిలకడ దుంప బజ్జీ చేసి పెట్టమన్నా. చిలకడ దుంప బజ్జీలు, అప్పుడు చిలకడ దుంప బజ్జీలు అసలు చిలకడ దుంపతో బజ్జీలు చేస్తారన్న సంగతి నాకు తెలియదు. స్వామి
చెప్పారు కదని అప్పుడు చేసి పెట్టారు. అది ఏం చేసుకున్నారు, స్వామి ఫోటో వెనకాల రాసుకున్నారు. ఒకసారి తిన్నట్టుగా ఈ పెదాల దగ్గర ఫోటోకి అట్లా తిన్న ఆనవాళ్ళు కనిపించేది అట్లా. ఓకే. స్వామి తిరిగినట్టుగా ఇంకా ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి, కిటికీలో వాటిలో పెట్టినాయి. అవన్నీ కూడా ఒకదానికి ఒకటి అట్లా మార్చేవారు స్వామి. ఇది ఒక రోజు అయిందా, ఒక రోజున మామిడి పండు సీజన్ అప్పుడు ఎండాకాలంలో మామిడి పళ్ళ సీజన్లో ఏం చేశారు, మామిడి పండు మేము కొనేసి బేసిన్లో మంచం కింద పెట్టాము ఇంకో రూమ్లో. స్వామి ఆ రూములో ఈ వంటింట్లో ఉన్న ఒక ఇతర బకెట్లో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళలో వేసి కడిగేసేసి తీసుకొచ్చి దేవుడి ముందు ఈ 3వ గదిలో ఉన్నాయి ఈ పటం ముందు పెట్టేవారు. బట్టలు కూడా స్వామి ఇది కట్టుకోమని పెట్టి తెచ్చి పలానా చీర తీసిచ్చేవారు బయటికి వెళ్ళేటప్పుడు. ఇంకో రోజున ఏం చేసేవారు, స్వామి పలానా చోటకి రమ్మనమని దాని చీటిల్లో రమ్మనమనేవారు. సినిమా దగ్గర కూడా ఇది లక్ష్మీనారాయణ వైభవం అంటాం ఒక సినిమా. అది ఆ సినిమాకి అవునంటే ఆ అమ్మాయి నేను ఇద్దరు ఆ డబ్బులు కూడా స్వామి ఫోటో పైన ఇచ్చేవారు, సినిమాకి డబ్బులు ఇచ్చేవారు. అట్లా పోయి అక్కడ అమ్మాయి పైన స్వామి వచ్చి మాట్లాడేవారు అనమాట. తను నేను పోయినట్టు అట్లా స్వామి. ఆ అమ్మాయికి అసలు స్వామి అంటే తెలియదు. అట్లా దానికి స్వామి ఇప్పుడు అంగీతో ఎట్లా ఉంటారు ఫుల్లుగా అట్లా నాకు దర్శనం అయ్యేది. ఒక రోజున గులాబ్ జామ్ చేసి పెట్టమన్నారు. అప్పుడు గులాబ్ జామ్ చేసి పెట్టాము. అది తిన్నారు, ఆ నకలు అవన్నీ కనిపించాయి. మామూలు పొద్దున పూట ఎండాకాలం కట్టి నిమ్మకాయ నీళ్ళు కుండలో నీళ్ళు కలుపుదామని ఇది చేస్తే నాకు 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 కావాలని అనేవారు. అట్లా అంటే అప్పుడు స్వామి దగ్గర మళ్ళీ పట్టుకెళ్ళి పెట్టేదాన్ని. ఒక రోజు జీడిపప్పు కిస్మిస్లు డబ్బా వంటింట్లోది అల్మర్లోది తీసి బయట పెట్టి వెండి గ్లాస్తో నీళ్లు పెట్టారు. సగం తను సగం తాగి మళ్ళీ నన్ను తాగమనేవారు. అలా తాగేదాన్ని. ఆ అమ్మాయికి పలానా ఇవ్వమని చెప్పి డబ్బులు కానీ ఒకసారి నా చేత ఇప్పించేవారు, ఇంత డబ్బు ఇవ్వమని. ఇంకా అమ్మాయికి తర్వాత ఒక రోజు జూకాలు కొని పెట్టమన్నాను, ఇది చెవులకి ముక్కు కూడా. అయితే అప్పుడు బంగారం చౌక కాబట్టి ఏదో రకంగా మా ఇంట్లో ఇతర సామాన్లు అవన్నీ ఉంటే అవన్నీ అమ్మించేసి ఆ అమ్మాయికి అవన్నీ పెట్టించారు. స్వామి గులాబ్ జామున్ చేసి పెట్టాక తిన్నారు. అవి ఈ ఒక పని చేసి పెట్టు, ఈ ఒక పని చేసి పెట్టాను, రోజుకొకటి చెప్తూ ఉండేవారు. గొట్లబజార్ ఇంట్లో ఉండగా అయితే ఒకళ్ళైతే హైదరాబాద్ వాళ్ళ కూతురు కోసం ఒక ఆయన వచ్చేవారు. సంవత్సరం పాటు ఇచ్చాక వాళ్ళకి క్యూర్ అయిపోయింది మొత్తం. ఒక రోజున చపాతీ చేయమన్నారు, పొద్దున పూటనే చేశాను. మంచిగా ఉన్నాయన్నేమో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టా. మాడింది అట్లాంటిది ఇక్కడ పెట్టాను వంటింట్లోనే ఇక్కడే ఉంచితే అక్కడికి తినలేదు, ఇక్కడ వచ్చి స్వామి ఇక్కడికి తీసుకొని తిన్నట్టుగా ఇది అయింది. ఒకరోజు సాయంకాలం వాళ్ళు ఎవరు వస్తేను నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడుతుంటే ఇక్కడ స్వామి వంటింట్లో మా నాన్నగారు టీ తాగాక ఆ గిన్నె అయ్యని నేను లేక కింద పడేసా వంటింట్లోనే. అయితే అది కడిగేసేసి ఆ గిన్నె తోమి కడిగి గ్యాస్ పొయ్యి వెలిగించి పాలు పోసి ఆ గిన్నెలో పొయ్యి మీద పెట్టి ఉన్నారు స్వామికి. ఇంకొక రోజున స్వామి పండగలు ఉగాది పండుగ నాడు ఈ ఇంట్లో నేను వంట చేశాను, అన్ని చేసి పెట్టాను. అరటిపండు అన్ని పిసికేసేసి కలిపేసేసి అది తినమనేవారు. నాకు అసలు అట్లా అన్ని కలిపేస్తే నేను తినలేను అసలు. జడకుప్పలు
అవి కొని పెట్టమన్నారు. జనగొప్పలు కొని పెట్టారు. అమ్మాయి నేను స్వామి అన్నం ఆలస్యం బజార్కి వెళ్ళిపోవడం అక్కడ సెంటరే కాబట్టి వెళ్ళిపోయేవారు. అది కొనుక్కొచ్చేవారు. ప్రతి ఒక్కటి అంతే. ఆ అమ్మాయికి ఇప్పుడు పెద్దది అయిపోయిందండి. అమ్మాయి పెళ్ళికి కూడా నా చేతనే ఖర్చు పెట్టించారు. పెళ్ళికి అయ్యే ఖర్చు సాయి మందిరం ఉంది మామిడి కూడా చిన్నది. అక్కడికి ఒక రోజు నా స్వామి ఆ అమ్మాయిని నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక అక్కడ ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయి చేత 4 ఇలాగని అమ్మాయి స్వామి వచ్చి అట్లా అన్నాక 4 ఇవి రూపాయి కాయిన్స్ అట్లా ఇచ్చారు స్వామి. నాకు ఇప్పించారు. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది చూసారా, చెరువు గట్టున మనకి కాలం ఉంది. ఏటి గట్టున మన కాలం ఉండి ఆంజనేయ కాలం ఉంటుంది. జ్ఞాపకం ఉందా? బాగుంది కాలవడ్డారు. అక్కడికి ఒక రోజు అక్కడ వెనకాల పార్కు లాగా ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ ఏవో ఒకటి మాటలు మాట్లాడేవారు స్వామి. అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరూ లేనప్పుడు స్వామి ఎదురుగుండా నన్ను కూర్చోమని ఏదో ఒకటి మీరు చేయండి, ఈ పని చెయ్యి అనేది చెప్తూ ఉండేవారు. నాకు ఇది చేసి పెట్టు, ఎప్పుడు అట్లాగే చేసేవారు. అమరావతికి వెళ్ళమని ఎక్కడెక్కడ బస్సు ఎక్కాలో ఎక్కడెక్కడ ఏది ఎక్కాలో ఒక ఉత్తరం, అదే లాస్ట్ ఉత్తరం అనమాట. అది రాసి పెట్టారు. ఆ రోజు ఎన్ని గంటలకి బస్సు ఎక్కాలో ఆ అమ్మాయిని కూడా నన్ను ఇద్దరిని కలిపి ఎక్కిచ్చారు స్వామి. ఆ అమ్మాయి ఎక్కి మరి ఏటి వడ్డుకునేవాడు ఊరు దాటిపోతాం కదా, అప్పుడు దీనిలోంచి బంగారు గాజు మా నాన్నగారు చేయించి పెట్టారు. అవి 2 కూడా ఇచ్చేయమన్నారు స్వామి. అప్పుడు ఇచ్చేసాను. ఇంకా అమ్మాయి దిగి ఇక వెళ్ళిపోయింది. అప్పుడు నన్ను అమరావతికి వెళ్ళమన్నారు కదా, అందుకనే అట్లా అమరావతికి వెళ్ళాను. నేను గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి అమరావతికి వెళ్ళాక దిగాక ఎక్కడ ఏం చేయాలో నాకు ఏం తోచలేదు, తెలియలేదు. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ కూర్చోమని చెప్పారు స్వామి. అంటే మనసులోనే అన్నీ చెప్పేవారు అట్లా. ఇంకా అక్కడ ఏదో శాంతి లాడ్జి ఏదో ఉంది అక్కడ, కృష్ణా నది ఒడ్డునే. దానిలోకి వెళ్ళి ఉన్నాను. తర్వాత మళ్ళీ తెల్లవారి ఆ రోజుకి అక్కడే ఉన్నాను. గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను. కృష్ణా నది బాగానే కనిపించేది కానీ ఏం చేయాలో మాత్రం నాకు తెలియలేదు. ఇంకా తర్వాత అక్కడ పూజలు అమ్మవారి గుడి వేరు కదా, పేరు కదా, అక్కడ కూడా చూశాను. ఎక్కడ ఉండాలా అని పై ఎక్కి అమరావతి గుడి కొంచెం ఎత్తుగానే ఉండేది. వెళ్ళాక ఎక్కడ ఉండాలో తెలియలేదు. 2 రోజులు ఉన్నాను. గుడి చుట్టాను, గుడి తెలిసాను. అక్కడ కొందరేమో అక్కడ ఒక వైకుంఠపురం ఉందమ్మా, అది అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు అని చెప్తే సరే అక్కడికి వెళ్ళాను నేను. వైకుంఠపురం అంటే చూశాను, అక్కడ పర్వాలేదు అనిపించింది. ఇక్కడ ఏం కానీ ఉండడానికి ఏది అమరావతిలో ఎక్కడ ఉండడానికి వీలు లేకుండా ఉంది. అందుకని అక్కడికి వెళ్ళాక గుట్ట మీదకి కొండ పైన వెంకటేశ్వర స్వామి అక్కడికి చూపించారు వాళ్ళు అక్కడ ఊళ్ళో వాళ్ళు. అట్లా అని అంటేనే మళ్ళీ ఎక్కడ ఉండాలో తెలియక నేను స్వామి దగ్గరికి ఇక్కడికి వచ్చేసాను. అమరావతికి వెళ్ళి వైకుంఠపురం ఒకటి చూపించారు వాళ్ళు. ఊరికే అవన్నీ అట్లా, అంతేగాని వెళ్ళి చూడలేదు నేను. ఊరికే గుడి ఉంటుందని అన్నారు అంతే. అప్పటికి ఎక్కలేదు నేను. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి పుట్టపర్తికి స్వామి దగ్గరికి ఇక్కడికి వచ్చేసాను. స్వామి నాకు అక్కడ ఎక్కడ ఉండాలో తెలియలేదు. స్వామి దగ్గరికి వచ్చి స్వామి మీరు గంట ఉంటారంటే నేను వెళ్తాను అక్కడికి అని చెప్పాను. ఉత్తరం రాసి ఇచ్చాను. సరే అని వాళ్ళని లైన్లోకి వచ్చినప్పుడు ఇట్లా చేయి పెట్టాను నేను. చేయి పెడితే
స్వామి చేయి వేసి గట్టిగా ఉంచారు, ఉంటానని ఉద్దేశంతో తన పాద నమస్కారం ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్తున్నాను స్వామి అని కూడా చెప్పేశాను అనమాట. ఆ తెల్లవారి బయలుదేరి వైకుంఠపురానికి గుంటూరు బస్సు ఉంది, గుంటూరులో నుంచి వైకుంఠపురానికి వెళ్ళాను. అక్కడ అప్పుడు పడవే అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే వెళ్ళి అవతల కొండపైకి ఎక్కాను. అది సాయంత్రం మునిమాకు వేళ సూర్యాస్తమయం అయ్యే టైం అనమాట. 5 గంటలు అయింది. ఒక అబ్బాయి పైకి రావాలంటే నాకు పెట్టి సూట్ కేసు ఉన్నది, దాన్ని మోయడానికి రావాలి అనుకుంటే ఒక రామదాస్ అనే అబ్బాయి ఒక అతను వచ్చాడు. వచ్చి సూట్ కేసు పట్టుకొని పైకి ఎక్కాడు. అక్కడికి వెళితే అక్కడ గుడి ఉంది. అది సాయంకాలం పూట పోయి లోపల పోయి కూడా చూశాను. ఆ పూజారి మాత్రం ఎవరి కింద పూజ చేయడానికి వస్తారంటేనే పైకి వస్తారు, లేకపోతే ఎవరు రారు. అక్కడికి వచ్చారు, చూశారు, పూజ చేశారు. అదే అక్కడ అబ్బాయి చేత ఇప్పుడు నాకు సూట్ కేసు మోసుకొచ్చిన అబ్బాయిలోనే టెంకాయ అగ్గి పెట్టి పొవ్వుతో 5 తెప్పించుకున్నాను పైన కొండపైకి. అక్కడ ఒకటి గదిలాగా ఉంది. అవి బయట 6 బయట ఇక్కడ గుడి మూసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఇంకో లైట్ కానీ ఏది లేదు, మొత్తం. అమ్మ నేను ఇక్కడ ఉంటానా రాత్రిపూట అని అన్నాడు వచ్చిన సూచన తెచ్చిన. ఈ స్వామి ఉండమన్నారయ్యా, అందుకే నిద్ర వేయమన్నారు, అందుకే వచ్చాను అని చెప్పాను. మరి రాత్రిపూట ఇక్కడ ఇంతవరకు ఎవరు లేరమ్మా అని చెప్పారు. ఆ తర్వాత అబ్బాయి తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టారు, అన్నీ చేశాడు. ఇంకా నేను రాత్రిపూట మామూలుగా ధ్యానం చేసుకొని కొద్దిసేపు అంత కృష్ణానది అదంతా అక్కడ నిలబడితే చాలు మొత్తం కనిపిస్తుంది. కృష్ణానది ఇవన్నీ కూడాను, అవతల చిన్న చిన్న గ్రామాలు అన్నీ. మా ఇంట్లో ఫోటో కూడా ఇచ్చారు ఒకటి, అది కూడా తీసుకొని వెళ్ళాను అనమాట అక్కడికి. అది పెట్టేసేసి కొవ్వొత్తుతో ఇది చేసి వెలిగించి ఊదొత్తుతో వెలిగించి ఇది చేశారు. అప్పుడు స్వామి పడుకోవడానికి మొదట అదంతా కూడటానికి కూడా చీపురి కట్టది ఉంది అక్కడే. ఒక అంతా ఇవి మేక పెంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ రూమ్ నిండా. అంత కొంచెం క్లీన్ చేసేసి నాకున్న దుప్పటలు దంపకాలు వేసేసి పడుకుందాం అనుకొని గుమ్మకి అయితే చూసి అక్కడ రూముకి చూసేసరికి స్వామి అభయస్తంతో ఇట్లా నిలువుగా కనిపించారు. ఇంకా స్వామి ఉన్నాడు, ఇంకేం భయం లేదు అని నిద్రపోయి తెల్లవారాక పూర్తిగా తెల్లవారాక లేచాడు. అయితే ఇటువైపు మళ్ళీ కృష్ణానదిలో కూడా మెట్లు దిగి వెళ్ళాలి స్నానానికి వీటన్నిటికి కూడా. మళ్ళీ ఇటు మెట్లు దిగి ఆ కొండపై నుంచి దిగి వెళ్ళి కాకుడ్చాలని తెచ్చుకొని అక్కడ అందరు కొందరు నదీ స్నానం అక్కడ ఉండేవాళ్ళు చాలామంది కూడా స్నానానికి నది దగ్గరికే వచ్చేవాళ్ళు. అక్కడ వచ్చి రోజు నేను ఏదైతే ఎక్కడ వెళ్ళి స్నానం చేస్తున్నాను అట్లా ఆ ఊళ్ళో ఒకరికి కనిపించారంట. అతని పేరు రంగనాయకుడు ఏమో పేరు, మంగళవాడు. అతను మాత్రం ముందే కనిపించారమ్మా అని చెప్పి అతను ఈ అబ్బాయి నాకు సామాను తీసుకొచ్చిన అబ్బాయి ఊళ్ళోకి చెప్పేసినట్టున్నాడు అంతాను. కొంతమంది జనాలు వస్తూ రావడం మొదలెట్టారు. అక్కడ అక్కడ వీరభద్రయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు, గ్రామానికి పెద్ద. ఆయన భార్య పేరు పార్వతి అనుకుంటారు. వాళ్ళ తల్లి కూడా ఉన్నారు, ముగ్గురు ఆ గ్రామానికి. వాళ్ళు భోజనం చేస్తారమ్మని చెప్పి ఈ సామాన్ తెచ్చిన అబ్బాయి చెప్పాడు. ఇంకా ఇంకొక అతనికి ముందే కనిపించానని చెప్పాడు. ఆ అబ్బాయి ఏమో
పాలు తీసుకొచ్చి తాగమని పెట్టినాడు. నాకు అసలు పాలు తాగే అలవాటే లేదు, ఆ వాసన ఇష్టం ఉండదు. అయితే తాగితే కానీ ఇది కాదు, ఇది స్వామి ఇది అని చెప్పి బలవంతాన పాలు తాగమని స్వామి తాగమనేవారు. అందుకని అప్పుడు పాలు తాగేదాన్ని. మళ్ళీ టిఫిన్ ఏమైనా చేసి రమ్మమంటారని అప్పుడు వీరభద్రయ్య గారి ఈ భార్య ఆవిడ వచ్చేది పైకి వచ్చి ఏమైనా టిఫిన్ తెచ్చి పెట్టమంటారా అని అడిగారు. అమ్మ టిఫిన్ వద్దు, నేను నిమ్మకాయ నీళ్ళు మాత్రం తాగుతాను అన్నాను. అట్లా నిమ్మకాయ నీళ్ళు తాగి వారం రోజులు ఉన్నాను అట్లాగే అక్కడ. ఆ తర్వాత ఈ రంగనాయకులు ఇంకొకడు రామదాస్ అనే ఒక అతన్ని అక్కడ ఎప్పుడు నాకు సేవ చేయడానికి అదంతా రూము అంత ఊడి చేసి క్లీన్ చేసి అదంతా క్లీన్ చేసేసి నీళ్ళు తెచ్చిపెట్టేది. ఇవన్నీ కూడా తాగడానికి నీళ్ళు తెచ్చిపెట్టడానికి ఏర్పాటు చేశారు. భోజనం కూడా వాళ్ళని తెచ్చిపెట్టేటట్టు వాళ్ళు వంట చేసుకొని ఈ పార్వతమ్మ గారు వీరభద్రయ్య గారు ఇద్దరు వచ్చేవారు పైకి, కొండపైకి. అంత వాదన చేసేవాళ్ళు అక్కడ. వాళ్ళు వచ్చి స్వామి ఏమో మాట్లాడొద్దనేవారు లోపల నుంచి. అప్పుడు స్ట్రగులే అట్లాంటప్పుడు. రెండోసారి మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నాం కదా, అవన్నీ చెప్పాలంటే ఇక పోవడంతో స్వామితో మీరు పాద నమస్కారం చేసుకున్నాయి, మాట్లాడినాయి లైన్లో చాలా ఉండేవి అండి. అంటే ఇంకొకడు ఇప్పుడు ఫారినర్స్ వస్తారు చూసారా, వాళ్ళతో స్వామి అనే మాటలు కూడా నవ్వుగానే ఉంటాయి. చెప్పండి. ఇగో ఒకడు ఇప్పుడు స్వామి హాస్పిటల్లోనే పనిచేసింది అప్పుడు, శ్రీలంక డాక్టర్ గణపతి. ఓకే, గణపతి అనే పేరు అనుకుంటా. వాళ్ళు 5 అక్క చెల్లు అందరూ వచ్చారనమాట. గడ్డాలు స్వామి ఈ లైన్లోనే అనేవాడు, ఎన్ని ప్లేట్లు కావాలి, ఎన్ని వేలు ఖర్చు అవుతాయి, ఇట్లాంటివన్నీ మాట్లాడేవాడు. ఓకే. ఇంకొకళ్ళు ఒకసారి ఒక ఇంగ్లీష్ ఆవిడ, మరి హిందీ ఆవిడ. అప్పుడు కుర్చీలు మనకి ఇనప కుర్చీలు ఉండి ఈ పక్కన ఇవి లేకుండా అవును, అట్లాంటి కుర్చీలు 2 వేసుకొని కూర్చోబెట్టారు ఇక్కడ లైన్ లో. నువ్వు ఏ నీళ్ళు తాగి ఇంత లావు అయ్యావు, ఏ నీళ్ళు తాగావు సైకిల్ చేస్తావు స్వామి, ఏ నీళ్ళు తాగావు అంత లావు అవడానికి 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటే. ఇంకొకైతే పడుకోవడానికి పిలిచేవారు. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. చెప్పండి. అన్ని జ్ఞాపకంగా లేవు. అప్పుడు అట్లాంటివన్నీ కూడా రాసి పెట్టుకున్నాను నేను పుస్తకాల్లో. అది ఎక్కడెక్కడో మరి అక్కడ అక్కడ ఉంటే వాడి ఇల్లు మారడం ఇవన్నీ కూడా ఉండేవి కదా, ఎక్కడ పోయేది అని ప్రతి ఒక్కటి రాసి పెట్టుకునేదాన్ని నేను. ఇవి కాదు కానీ అక్కడ బెంగళూరులో చెట్టు ఉండేది, చెట్టు కిందనే కృష్ణుడు బొమ్మ, అక్కడ స్వామి వచ్చేవారు. అప్పుడు స్వామి దగ్గర చుట్టూ తిరిగారు, చెట్టు చుట్టూ కూడా తిరిగేవారు స్వామి. అక్కడ వెనకాల లండన్ నుండి వచ్చినోడు కూర్చున్నారు, అటు మగవాడు ఇటువైపు ఆడవాడు ఇట్లా కూర్చున్నారు. అటు మగవాళ్ళ దగ్గర ఎక్కడి నుండి వచ్చారు ఏంటి విచ్ ప్లేస్ అని అడుగుతూ ఉండేవారు స్వామి. లండన్ అని చెప్పారు. ఇక్కడ ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసి లండన్ మీన్స్ అని అన్నారు. వీళ్ళందరూ పిత్తలు పోయి చూసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు. బాత్రూమ్, లండన్ మీన్స్ బాత్రూమ్ మామూలు అనుకుంటాం అట్లా. అలాంటి ఒకసారి ఒక మరి ఇంగ్లీష్ ఆవిడ ర్యాట్స్ ర్యాబిట్స్ అని గట్టిగా కోపంగా మాట్లాడారు అక్కడ. మరి మనకైతే తెలియదు కదా అవన్నీ విషయాలు. ఇంకొకసారి పుట్టపర్తిలో లైన్లో ఒక అదే నీకు భర్తలు ఎంతమంది అని అంటే
40 అంట. పార్టీ 40 ఓకే. అట్లా ఎన్నో రకాలు. స్వామి జోకులు వేసేవాళ్ళు అట్లా. ఎన్నో ఇప్పుడు చిక్కి ప్యాకెట్ ఇలాంటిది ఇక్కడైతే ఎక్కడ బయట వెళ్తాం చిక్కి ప్యాకెట్లు ఉంటాయి కదా ఇంత ఇంకా ఏమి ఇవ్వడానికి ఉండదు. అది తీసేసి పట్టుకుంటే ఒకటి తీసుకొని వెళ్ళాము. అందుకని ఇవ్వలేమండి అట్లా తీసుకెళ్ళాము. కలకండ అంతే. నేను అక్కడ కలకండ ఎక్కువ తీసుకొచ్చి ఆశీర్వాదం చేసుకొని మన సమితిలో పంచేవాళ్ళం. అక్కడికి వచ్చి ఒకసారి సిటీకి వెళ్ళాను నేను బెంగళూరులో. సిటీకి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చాను. రకరకాల స్వీట్లు అన్ని కలిపి తీసుకొచ్చి స్వామి పెట్టి నీవే తిను నీవే తిను అట్లానే వారా అంటే ఆశీర్వాదం చేసేవారు. మేము అక్కడ అదే వైట్ ఫీల్డ్ అక్కడ అక్కడ రూములు దొరికే కావాలి రోజులు. ఇప్పుడంటే ఎక్కువగా ఉన్నాయి కానీ అప్పుడు రూములు లేవు. ఒక గొడ్డ పట్టణంలోనే ఉన్నాం మేము. చిన్న రూము ఆ తలుపుకి ఇంత కంత కూడా ఉండేది. ఇది అన్ని కూడా స్వామి ఉపన్యాసంలో చెప్పారు మాకు. గోపికలు ఇట్లా మేము అది మాకు అదే గోపికలు స్వామి అక్కడ చెప్పేవారు. రోజు మేము ఇక్కడ ఏం మాట్లాడుకుంటాం అక్కడ మా అక్కడ ఉపన్యాసంలో వచ్చేస్తుండేది. అక్కడ వాళ్ళ దూడలు పేడ వాసన అన్ని అప్పుడు గోపులు ఇట్లా ఉండేది. అప్పుడు మాకు తెలియదు మనకి అక్కడ అక్కడ ఇది లేదు కదా మనకి అక్కడ. నాకు ఇవన్నీ కూడా కృష్ణుడు దేని అనుకుంటూ ఉండేవాడు. ఆయన మాటల్లో అది ఇది ఏంటో కానీ అంత ఇదిగా నమ్మగలుగుతాం. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి పుట్టినరోజు నాడు ఒకసారి ఈ మామూలు మందిరం మన భజన ఆ లోపల ఉంటుంది. అక్కడ ఆవిడ పాటకొచ్చి చేసింది. ఆ లోపల స్వామి అక్కడ సింహాసనం పైన కూర్చున్నారు. ఆవిడ పుట్టినరోజు అదే ఆకారంలో మరి ఏమో తెలియదు కానీ ఆవిడ అక్కడ చేసుకుందాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రశాంతి నీలంలో బర్త్డే చేసుకున్నారా? ఆవిడ చేసుకుంది. ఓకే. రాత్రిపూట పెద్ద గిన్నెలతో లేకపోతే కంచాలు అడిగేది ఇవన్నీ కూడా చేసి 12 అయ్యేది ఒక్కోసారి రాత్రిపూట. స్వామి తన కిటికీ నుంచి టార్చ్ లైట్ వేసి ఆ వరండాలో చూపించేవారు అనిపించేది. అప్పుడు రోజులు లైట్లు లేవు. ఆయన 12 గంటలు తీసేసేవారు కదా లైట్లు ఉండేది. అప్పుడు ఇసుక అంతా ఉన్నాం. ఈ హాలు కట్టాక ఎక్కువ ఇది లేవు అంత ఇదిగా పొట్టిగా ఉన్నప్పుడే స్వామి వరండాలో వర్షం వస్తుంది అనుకోండి. ఇక మాకు ఇంకొప్పుడు అంతవరకు కాదు. ఇప్పుడు మురళి కొడుకున్నాడే వాడికి అన్నప్రాసనకి ఇక్కడికే పుట్టపర్తికే తీసుకొచ్చారు. వాడి అన్నప్రాసన తీసుకొస్తే అన్నప్రాసన చేశారు. కాదు తమ్ముడు కొడుకు కెనడాలో ఉన్నాడే ఇప్పుడు వాడికి అక్షరాభ్యాసం కాదు అన్నప్రాసన. కత్తెలు కూడా ఒక మళ్ళీ ఎక్కడ వస్తారు అని చెప్పి ఇది చేస్తే అదే ఆ మాట అన్నారు స్వామి. అది వాడికి తెలియదు. తెలుసు మనకి తెలియదు. నాకు ఇప్పుడు జ్ఞాపకంగా అన్నీ లేవు. అంటే అన్ని రాసి పెట్టుకోగానే అవి ఎక్కడ పోయిన పుస్తకాలు అన్ని లేవు, ఏమీ లేవు. అంటే స్వామి అక్కడే ఉండమన్నారు. అది నేను చేసిన తప్పు. మర్నాడు నుంచి స్నానం చేసి వచ్చాను. జనాలు ఇంకా వారికి పిల్లలు లేని కొందరు ఇంకా వారికి ఆస్తుల విషయాల గురించి ఎన్ని రకాల మంది వచ్చేవాళ్ళు పైకి కొండపైకి బండ్లు కట్టించుకొని వచ్చేవాళ్ళు. చెప్పాను కదా ఆ కొండ నేనున్న రూమ్కి సున్నాలు వేసేవాళ్ళు. సున్నాలు వేసి భజన కొండపైన పైన గురువారం రోజున భజన, కిందేమో కింద గుడి ఉండేది. కింద గుడిలోనేమో ఆదివారం రోజున అట్లా పైన ఒక రోజు గురువారం కింద రోజు కింద గుళ్ళో అట్లా భజనలు జరుగుతూనే ఉండేవి. ఎవరికి వచ్చింది వాళ్ళు ప్రసాదాలు వాళ్ళే పళ్ళు అయ్యని తెచ్చి పంచేవాళ్ళు. అట్లా వీరభద్రయ్య గారు పార్వతమ్మ గారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఆ ఊరికి ప్రెసిడెంట్లో కరణం గారు స్వామి పెట్టేదాన్ని. మరి దాని ఏమో నాకు తెలియదు, స్వామికే తెలియాలి. చుట్టూ తిరిగి రమ్మనేవారు స్వామి భిక్షాటం చేసినట్టుగా. అలా కూడా రోజున భిక్షాటం చేసేవారు. మాట్లాడమనేవారు.
అప్పుడు స్వామి మాట్లాడొద్దనేవారు లోపల నుంచి. అది ఏమిటో మరి నాకైతే తెలియలేదు కాదు, ఇప్పటికి కూడా నాకు తెలియదు. అది ఇప్పటికైతే గుర్తుండే, ఇప్పుడే జ్ఞాపకం లేవు నాకు. పైనుంచి కిందికి వచ్చారా ఇంకా? అట్లా 18 రోజులు అట్లా అందరు చెప్పడం అలా జరిగినాయో జరగబోయేవో వాళ్ళకి ఒకసారి చెప్పేది, తర్వాత జరిగినాయి అంట. అది నాకు తెలియదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక పుట్టపర్తికి వచ్చేసాను నేను. తర్వాత అక్కడ ఇది అయిపోయింది. ఒక అతను వచ్చి ఉండేవాడు కొండపైకి, ఇంత ఆజాన్ బాబు కారణము ఇంకొక ఆయన అదొకటి సిగరెట్లు తాగుతూ ఉండేవాడు, అంత ముసలోడు. అప్పుడు నాకు 34, 36 ఉన్నది అప్పుడు వయసు నాకు. నీ కృష్ణుని చూడడానికి రావా, నీ కృష్ణుని చూడడానికి రావా అని మాటలు వినిపించింది. అయితే స్వామి మళ్ళీ పుట్టపర్తికి రమ్మను అంటున్నారేమో అనుకున్నాను. అప్పుడు అశరీరవాణి ఆకాశం నుంచి మాటలు వినిపించి గట్టిగా వినిపించింది. అప్పుడు మనం చదివిందే కానీ అప్పుడు కృష్ణుడు అవతారం మనం ఏది వెళ్ళలేదు కదా. ఈ అనుభవాలన్నీ కూడా అంటే కారణదేహంతో మనకి ఈ దేహంతో లెక్కేసుకుంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ 4 శరీరాలు మనకు చూపించారు స్వామి. అక్కడ మామూలు పుట్టపర్తికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి మరి ఖమ్మానికి వచ్చేసాను నేను. ఖమ్మానికి వచ్చాక అక్కడ మళ్ళీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి. అంతవరకు ఇప్పుడు దిలీప్ వాళ్ళ కూతురికి అన్నప్రాసన చేశారు కదా. అప్పుడు చేస్తామని తీసుకొచ్చాను స్వామి. అప్పటికే ఇది అయిపోయి తెల్లవారు సమాధి.